ఏం చేసినా ఏం చెందినా ఇప్పట్లో వచ్చే ప్రసక్తే లేదు. ఇదేం సార్ ఆ మాట అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కదా, ప్రభుత్వం పూర్తిగా. నువ్వు చదువుతుంది బలవాడ, నువ్వు నీకు మైకి నీకు డబ్బులు ఇచ్చి నువ్వు మాట్లాడుతావు, నాకు డబ్బులు ఇస్తే నేను కూడా మాట్లాడతా. అలాగా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంటున్నారు కదా. నువ్వు చెప్పేది ఇంకా విఫలమైంది అంతే. అసలు ఎందుకంటే నువ్వు ప్రజా పరిపాలన అన్నప్పుడు ప్రజల్ని ఏదైనా చేయాలా. ప్రజలు చేయకుండా నువ్వు 20 ఏళ్ళు ఉండు, మేము కాదల్లా. అసలు రోడ్లు ఎచ్చేమొస్తాయి, అసలు ఆ మాటలేంది? అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి లేదంటున్నారు కదా సార్. నువ్వు చూడ, నువ్వు చూస్తున్నావు అభివృద్ధి ఉంది, అభివృద్ధి లేని నువ్వు చెప్పు, నీకు తెలుసుగా. రోడ్లు పడుతున్నాయి సార్, మరి అభివృద్ధి లేదంటే ఏంటంటే దానికి నేను కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా మాట్లాడు కాదే, ప్రజలు కావాలి. అయ్యాడ ప్రజలందరూ అసలు ప్రభుత్వం మీద జంగిల్ రాజ్యలాగా ఉంది అంటున్నారు. అంటే నువ్వు చెప్పింది అంత కరెక్టే. నీకు డబ్బులు ఇస్తున్నావు కానీ నువ్వు మాట్లాడుతావు, నాకు డబ్బులు ఇస్తే నేను మాట్లాడతా. ఈ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సార్ నమస్తే అండి. నమస్తే. నిన్న వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన అంటే విలువలకి విశ్వసనీయతకి మారుపేరైంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు. అలాగే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది, ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే అనే మాట కూడా అన్నారు సార్. ఇది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అసలు రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి కట్టుబడిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. రాజకీయ నాయకులు అవకాశవాదులే కానీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ప్రపంచంలోనే లేరు. ఇక్కడ నువ్వు ఏ వ్యక్తిని గురించి మాట్లాడటం అనేది అనవసరం. ఇక్కడ ప్రపంచంలో నడుస్తున్న వ్యవస్థ ఏంటంటే మానవ జాతి నిర్వీర్యానికి నడుపుతున్నారు, కానీ మానవ జాతి మనుగడని కృషి చేయాలి, రాబోయే తరాలు బాగుండాలి, వాళ్ళకి ఏమి చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మృగ్యం అయిపోయింది. అసలు ఆలోచన చేయటం లేదు ఏ ప్రభుత్వం కూడా. ఆ ఆలోచన విధానంలోకి వెళ్ళటంలా. ఇప్పుడు మనం ఏమి చేస్తే రాబోయే తరాలకి, నెక్స్ట్ జనరేషన్స్కి మంచి మార్గదర్శకం అవుతాము అనే ఆలోచన అసలు లేదండి ప్రస్తుతం. ఇవాళ ఏమి చేస్తే నాకు రేపొద్దునికి బాగుంటుంది అనే ఆలోచన తప్పితే, మనం ఇప్పుడు బాగా చేస్తే ఒక నెక్స్ట్ జనరేషను, మన జనరేషన్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చేయాలి అనే ఆలోచన చేయగలిగిన వాళ్ళు లేరు. 11 మంది అయ్యుండి 1100 మంది లాగా ఈ ప్రభుత్వాన్ని భయపెట్టామంటే కనుక మా నాయకుల్ని నేను మెచ్చుకోవాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? నిజంగానే భయపెట్టారంటారా? అసలు అలా చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉంటుంది. 11 మందికి కాదు, ఒక్కరికి కూడా సమాజానికి ఉపయోగపడే సేవ అనేది ఒక్కరికి కూడా చేయలా. అంతే. ఇక అసలు దాని గురించి మీరు అడగటం కూడా నాకైతే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే 11 మంది 1100 మంది లాగా పనిచేయటం కాదు, 11 మంది ఒక్కరిలాగా కూడా పనిచేయలా. జీరో. ఇక దాని గురించి అసలు విశ్లేషణ చేసుకోవటం అనేది తప్పు. ఆయనేం 11 మధ్య 11 ముందులో ఒక 2 సున్నాలు పెట్టారు, మీరేం 11కి వెనకమాల అసలు తీసేస్తున్నారు కదా. వాళ్ళు అసలు ఏమీ చేయలేదండి. ఫలాన్ని చేసామని చెప్పమనండి, మేము ఇది చేసాము, ప్రజలకి ఈ సేవ చేసాము అని చెప్పమనండి. చెప్తే అప్పుడు మేము సంతోషపడతాం. అంటే ఇక్కడ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి జాకీలు వేస్తున్నారు, పవన్ కళ్యాణ్కి జాకీలు వేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి నారా లోకేష్ కి జాకీలు వేస్తున్నారు. ఒకళ్ళకొకళ్ళు జాకీలు వేసుకోవడం తప్పితే రాష్ట్రాన్ని పట్టించుకుంటుందో లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు జాకీలు వేస్తున్నారా లేకపోతే ఇంకోటి వేస్తున్నారా అనే మాట్లాడటంలోనే మనకి అసలు ఈ విషయ పరిజ్ఞానం లేదనేది తెలిసిపోయింది. అంతే. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా పంపిస్తారు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు హాస్యాస్పదంగా మాట్లాడటం, ఆయన ముఖ్యమంత్రికే ఎక్కువ అంటూ ఆయన మాట్లాడిన మాట అసలు ఎలా చూడాలంటారు? అది ప్రజలు నిర్ణయిస్తారయ్యా, మనం చెప్పేది కాదు. ఇప్పుడు కొన్ని విషయాల్లో నోటికొచ్చినట్టు మాట్లాడతాం, అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళకి ఏమి నడుస్తున్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఊహాగానాలు. ఈ ఊహాగానాలు నిజం ఏదైనా జరిగిందనుకో అది నిజం అనుకుంటారు, జరగలేదనుకో దాని గురించి మాట్లాడటం వదిలేస్తారు. అంతే జరిగేది.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. నేను అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టాను. ఆ రోజు కొన్ని ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఇప్పటి వరకు నాకు సమాధానం చెప్పలేదు కూటమి ప్రభుత్వం, భయపడుతుందని నన్ను చూసి అనే మాట ఆయన అంటున్నాడు కదా. మరి అసలు ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ నాయకులు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు అసలు లేరయ్యా. ఇక అసలు ప్రజల బాగోగుల గురించి ఆలోచించే నాయకుడే లేడు. వాళ్ళు సెల్ఫ్ గోల్ తప్పితే వాళ్ళు ప్రజల గురించి ఇది చేద్దాము, ఇది మంచిది, ఈ విధానంలో వెళ్ళండి, ఈ తప్పు జరుగుతుంది అని చెప్పగలిగిన వాళ్ళు లేరు. అసలు చెప్పడం లేదు అట్లా. మీరు అసలు ఇట్లా అడగటం అనేది హాస్యాస్పదంగా ఉంది నాకు. అంటే ఇప్పుడు ఆయన అంటున్నారు కదండి, అసెంబ్లీకి రాను కానీ నాకు బయట నుంచే ప్రెస్ మీట్ పెడతాను, నాకు సమాధానం చెప్పాలంటున్నాడు కదా. అసలు సమాధానం అంటే పలాని తప్పు చేశారు, ఇది కరెక్ట్గా చేయాలి, దీన్ని చేయాలంటే ఈ విధమైన మార్గంలో వెళ్ళాలి, ఇట్లా మంచిది, ఇది చెడు అనేది చెప్పగలిగితే అప్పుడు సరైన మార్గం. అట్లా కాకుండా నోటికి వచ్చినట్టు రాజకీయ నాయకులు తిట్టుకోవటం సహేతుకమైన విధానము కాదు. రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణ చేసుకోవటం అనేది అసభ్యకరమైన, ప్రజలని అసలు మనుషులుగా చూడకుండా వ్యక్తిగతంగా తిట్టడం అనేది ప్రజలు అసలు ఈ భూమి మీద ప్రజలు లేరు అని అనుకుంటున్నారు. సరే, ఇదంతా ఒకెత్త అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలోకి నెట్టేశాడు రాష్ట్రాన్ని. ఈ 2 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి రాష్ట్రాన్ని ముంచేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. అందరూ అదే చేస్తున్నారు. చంద్రబాబు కూడా కొన్ని విషయాల్లో రాబోయే తరాలకు మంచి చేద్దామనే ఆలోచనతో కొన్ని చేస్తున్నాడు. కానీ ఈయన కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఏది ఉచితాలనే పేరు అడ్డం పెట్టుకొని జగన్ ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తే ఈయన కూడా ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. దానికి ఎవరు కాదనం, ఎవరు అతీతులు కాదు, ఇద్దరు తప్పుడు విధానాలే నడుస్తున్నారు. అంటే అభివృద్ధి లేదంటారా రాష్ట్రంలో? అభివృద్ధి ఉంది. అభివృద్ధి విషయంలో ఆయన అభివృద్ధి కోసం తెచ్చుకున్న డబ్బునంతా దుర్వినియోగం చేశాడు. వీళ్ళు అభివృద్ధి కోసం తెచ్చిన డబ్బును మాత్రం సద్వినియోగం చేస్తున్నారు. సరే, ఇవన్నీ ఒకెత్త అయితే కనుక గూగుల్ కంపెనీకి ఇచ్చిన ల్యాండ్ మీద వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో పిల్లేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇక అసలు అభివృద్ధి చెందకూడదు, ఏమీ రాకూడదు. ఏమీ రాకపోతే జనాలు చదువుకోకుండా ఉంటే అనాగరికులుగా, నాగరికత లేని వారు సమాజంలో ఉంటారు, వాళ్ళు మాకు అనుకూలంగా ఉంటారు. ఇది డెవలప్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్ క్షీణించిపోవాలి అనే ఆలోచనతో చేసే పనులండి ఇవి. రాష్ట్రానికి అడ్డం కాదు, నిలువు కాదు మేము అభివృద్ధికి అనే మాట మరి వాళ్ళే అంటున్నారు కదా. వాళ్ళ డిక్షనరీలో అభివృద్ధి అనే పదం లేదండి, వాళ్ళ డిక్షనరీలో లేదు. మరి గూగుల్ కంపెనీ మేమే తెచ్చామని చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళే అన్నారు కదా. మరి ఎటువైనా మాట్లాడతారు వాళ్ళు, ఏదో చెబుతారే నా లెక్క నరం లేదన్నట్టు ఏ భాషనైనా మాట్లాడి వాళ్ళకు ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళకు అనుకూలంగా ప్రజల్ని మెప్పించాలి, ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని ఒక బానిసల్లాగా చూడాలనే తత్వం తప్పితే ప్రజలను మనలాగానే ఒక మంచి వారు అనుకునే వాళ్ళు లేరయ్యా.